ఇక్కడికి వచ్చి ఉన్నది అని. అందులో ఒకటి రురుడు అని ఒక రాక్షసుడు. ఆ రురుడు అనేటటువంటి రాక్షసుని యొక్క కుమారుని పేరు దుర్గుడు. ఆ రురుడు అనబడేటటువంటి రాక్షసుడు ఎటువంటి వాడో ఆయన కుమారుడైనటువంటి దుర్గుడు కూడా అటువంటి వాడే. దుందుడుకువాడు, బ్రహ్మగారి చేత వరములను పొందినటువంటి వాడు. రాక్షసత్వము అన్న మాటలో ఉండే లక్షణం అదే. వాళ్ళు తపస్సు చేస్తారు, ఈశ్వరానుగ్రహాన్ని పొందుతారు, ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని కూడా పొందుతారు. కానీ ఆ పొందినటువంటి దర్శనాన్ని ఆత్మోన్నతి కొరకు అభ్యుదయ పథంలోకి వాడుకోరు. ఇహమనందు భోగములను అప్రతిహతంగా అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని అపేక్షిస్తూ ఉంటారు. అందుకని భోగం అనుభవించాలి అంటే రెండు ఉండాలి. ఒకటి భోగస్థానము వశము కావాలి. రెండు, భోగస్థానము వశము కావడంతో పాటుగా ఆ భోగమును అనుభవించడానికి శరీరానికి ఎనలేని శక్తి ఉండాలి. లేకపోతే ఇది శక్తిహీనం అయిందనుకోండి, ఏమనుభవిస్తాడు? అందుకని శరీరమునకు శక్తి, ఇది పడిపోకుండా ఉండేటటువంటి స్థితి, ఎడతెరిపి లేనటువంటి అనుభవము కొరకు భోగస్థానములు తన వశమై ఉండుట, ఈ రెండిటిని అపేక్షిస్తూ ఉంటారు. కాబట్టి రాక్షసుడు అంటే కలియుగానికి సంబంధించినంత వరకు రాక్షసత్వము అన్వయం ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి. అందుకే కలిపురుషుని యొక్క ఉద్ధతి కలియుగంలో ఎలా ఉంటుంది అంటే, రాక్షసుడు అని వేరే శరీర నిర్మాణ వ్యవస్థతో కూడుకున్నవాడై మీరు మాంసనేత్రంతో చూడగానే గుర్తుపట్టడానికి వీలుగా ఉండడు. రాక్షసుడు మనుష్య శరీరమునందే ప్రవేశించి ఉంటాడు. కలియుగంలో అది లక్షణం. ఈ శరీరమునందే ఉన్నవాడైనప్పటికీ పైకి మనుష్యునిగా కనపడుతున్నప్పటికీ లోపల రాక్షసత్వముతో ఉంటాడు. లోపల రాక్షసత్వం అంటే ఎప్పుడూ ఇది అందంగా కనపడాలనేటటువంటి ప్రయత్నం. ఇది వికారమును పొందినా, దీనికి 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చినా ఆత్మవంచన సమాజవంచన రెండూ చేసే ప్రయత్నం. తాను చాలా యువకుడిలా కనపడే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఏమైంది? తండ్రి అయ్యాడు, తండ్రిని ఒప్పుకోవట్లా. తాత అయ్యాడు, తాతనయ్యానని ఒప్పుకోవట్లా. మేనమామన అయ్యాడు, మేనమామన అయ్యానని ఒప్పుకోవట్లా. అలా నాకు 50 ఏళ్ళు దాటాయి, శరీరము వికారమును పొంది ఎటువంటి స్థితిలో ఈశ్వరుడు ఇప్పుడు దీనిని ఉంచాలనుకున్నాడో ఆ స్థితి ఎందే నేను నిలబడతాననగలిగినటువంటి ప్రజ్ఞ నశించి ఎప్పుడూ యవ్వనమునందుండేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అసలు వికారమును పొందిన శరీరాన్నే యవ్వనంలో ఉంచే ప్రయత్నం చేసిన వాడికి ఆ కోరిక